Welcome to SB News. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో కౌలు రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేసింది. రైతు సంఘం సదస్సులో రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ రామచంద్ర మాట్లాడుతూ, నాణ్యత లేని విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విక్రయాలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసి వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు సాగుకు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు బసాపురం గోపాల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జగన్నాథం, డివిజన్ నాయకులు లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి ఖరీఫ్ రైతుల సమస్యల పరిష్కారం కోసం రైతాంగాన్ని, వ్యవసాయంగాన్ని కాపాడే దిశగా మనం ముందుకెళ్ళాలని చెప్పేసి మరి నియోజకవర్గాల మీటింగ్లు చేసుకోవాలని చెప్పేసి ఆ దిశగా మనం మొదటిగా ఆధ్వర్యంలో ఈ యొక్క నియోజకవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ముఖ్యంగా మరి యాదవని అనేది డివిజన్ ప్రాంతం. మరి యాదవ్ డివిజన్లో దాదాపు మరి పత్తికొండ, ఎంపీనూరు, మరి అదే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ ఆర్మీ ఆఫీస్ మనకు కావాల్సిందే. మరి నిత్యం సమస్యలు ఎవరు అంటే రైతాంగ సమస్యలు ఎక్కువ. ఈరోజు ఒక పక్క భూ సమగ్ర సర్వే జరుగుతాం. ఆ రైతులు కలుస్తాం మేము ఆ మహాసభలో కలిసి వాళ్ళు చెప్పేదేమి, ఈ వ్యవసాయం చేసి పంటలు పండించేదానికంటే రోడ్ సైడ్ ఏదైనా డాబా పెట్టుకుంటే మీరు డాబా పెట్టుకునే బాగున్నాడు రైతుల పరిస్థితి. అందుకే ఈ వ్యవసాయకి గిట్టుబాటు కాక రైతులు తాము పండించే పంటల కోసం తీసుకొచ్చిన అప్పుల మీద కనీసం వడ్డీ కూడా కట్టలేని పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతులే ఆత్మహత్య చేసుకుంటున్నారు, పురుగు మందులు ఆపుతున్నారు, ఊరేసుకుంటున్నారు, రకరకాలుగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ దేశంలో కేవలం 10 సంవత్సరాల్లోనే 3,50,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. పత్తి పండించే రైతులు ముఖ్యంగా, మిగతా వాళ్ళకి అట్లా అన్ని రకాల పంటలు పండించే వాళ్ళంతా అప్పులు ఎక్కువైపోయి కట్టలేక ఆత్మహత్య చేసుకుంటారు. మిగతా వాళ్ళు ఎవరైనా చేసుకుంటారు? ఉద్యోగస్తులు చేసుకుంటున్నారా? వ్యాపారస్తులు చేసుకుంటున్నారా? లేదు. ఆ వ్యాపారస్తుడు అయితే ఐపీ పెట్టి దొరికిపోతారు, వాళ్ళ ఎవరు లేదు. అందుకే ఈ ఆత్మహత్యలు నివారించాలంటే ఏం చేయాలని చెప్పి గతంలోనూ యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మన స్వామినాథన్ కమిషన్ అని ఒక కమిషన్ వేశారు. దాంట్లో మన రైతు సంఘానికి ఆల్ ఇండియా కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉన్న అతుల్ కుమార్ అంజాద్ మన నాయకుడు, ఆయన కూడా ఉన్నాడు. వాళ్ళు దేశమంతా తిరిగి రైతులకు సంబంధించి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు, ఏం పరిస్థితి అంటే వీళ్ళు అప్పులు ఎక్కువైపోయినాయి, అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి రైతులు ఉండబడిన అప్పులన్నీ రద్దు చేయాలా, అదేవిధంగా రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇవ్వాలా అనేది రెండు పెట్టారు. మొత్తం ధర ఇవ్వాలి, వాళ్ళకి గిట్టుబాటు ధర ఎట్లా గిట్టుబాటు అవుతుందంటే అది కూడా